రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు లోక్సభ ముందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు రానుంది. బిల్లును కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక బిల్లుపై 8 నుంచి 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అటు కాసేపట్లో రాహుల్ గాంధీ ఛాంబర్లో ఇండియా కూటమి లోక్సభ పక్ష నేతలు భేటీ కానున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతర పరిణామాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇక పేపర్ లీక్ వివాదం సద్దుమణగడంతో మహిళా కోటా డీలిమిటేషన్ పై కేంద్రం దృష్టి సారించింది. నేడు లోక్సభ ముందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు రానుంది. బిల్లును కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై 8 నుంచి 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలైతే ఉన్నాయి. అటు కాసేపట్లో రాహుల్ గాంధీ ఛాంబర్లో ఇండియా కూటమి లోక్సభ పక్ష నేతలు భేటీ కానున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతర పరిణామాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇక పేపర్ లీక్ వివాదం సద్దుమణగడంతో మహిళా కోటా డీలిమిటేషన్ పై కేంద్రం దృష్టి సారించింది.